అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలసలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనవలే మట్టి శరీరము ధరించి కన్య అయిన మరియ గర్భమందు ఈ లోకములో అవతరించారు. హల్లెలూయా. ఆ శరీరమును మన కొరకు శిలువ మీద సమర్పించి చనిపోయి సమాధి చేయబడ్డారు. అయితే ఆయన తిరిగి లేచినప్పుడు ఈ మట్టి శరీరమును విడిచిపెట్టి మహిమగల శరీరమును ధరించి పరలోకమునకు హెచ్చింపబడి దేవుని చేత మహిమపరచబడ్డారు. ఆమెన్. అదే మహిమగల శరీరముతో రెండవసారి ఈ లోకములో జీవము గల యేసు ప్రత్యక్షము కాబోతున్నారు. ఆయన యందు విశ్వాసముంచిన మనము కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ మట్టి శరీరమును విడిచిపెట్టి ఆయన కృప ద్వారా మహిమగల శరీరముగా మార్పు నొంది ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడతాం. జీవము గల ఆ యేసు ద్వారా నిత్య జీవములోనికి ప్రవేశిస్తాము. ఆమెన్. హల్లెలూయా. ఇటువంటి గొప్ప నిరీక్షణతో విశ్వాసముతో ఈ లోకములో ముందుకు సాగిపోదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. జీవమును మహిమయునే ఉన్న ప్రభువా, మీకు వందనములు. మీ మహిమగల శరీరముతో రెండవసారి ప్రత్యక్షము కాబోచున్నప్పుడు మేము కూడా మార్పు నొంది మీ ఎదుట ధైర్యముగా నిలవబడినట్లును మీ నిత్య జీవములోనికి ప్రవేశించినట్లును మీ కృపతో అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.